హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం ఇక 40 రోజుల ఉపవాస ప్రార్థనలో యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో పలికిన మాటలు మనం పలుకుతూ ఉన్నాం కదా. అయితే ఈరోజు 4వ మాట మనం చూసుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనంలో మనం చూద్దాం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తా అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థము. అయితే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఇంకా కొన్ని నిమిషాల్లో సిలువ మీద మరణించబోతున్నారు. అయితే ఆయన ఈ టైంలో దేవా నా చేయి ఎందుకు ఇడిచినావని తండ్రితో ఆయన మొరపెడుతూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు, బిగ్గరగా అరుస్తూ ఉన్నాడు. అయితే ఆ మాటకి అర్థము దేవా నా చేయి విడిచినావని మనం వింటున్నాం కదా. అయితే అంతవరకు యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారి చెయ్యిని పట్టుకొని ఉన్నాడు. అందుకని ఆయన 39 కొరడా దెబ్బలు కానీ ఆ యొక్క అవమానం కానీ భరిస్తూ వస్తున్నప్పుడు అప్పుడు చేయి ఎందుకు విడిచినావు దేవా అని అడిగినప్పుడు ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయంలో ఒక మాట ఏమని రాయబడి ఉన్నదంటే, మీరు పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా యేసుక్రీస్తు ప్రభుల వారు మిమ్మల్ని బ్రతికించారు అని. అయితే ప్రజల పాపాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు మీద పడినప్పుడు ఆయన పాపము చేత నింపబడినప్పుడు, పాపమెరుగన ఆయనను పాపముగా చేసినప్పుడు ఆ యొక్క తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారి చేయిని వదిలేశాడు. ఎందుకు వదిలేశాడు అంటే, వాక్యం సెలవిస్తున్నది ఎవ్వరు కూడా పాప శరీరంతో దేవుణ్ణి చూడలేరు అని. అయితే మన పాపాలు దేవుని పైన పడినప్పుడు, యేసుక్రీస్తు ప్రభు అయిన పడినప్పుడు తండ్రి అయిన దేవుడు చేయి వదిలేసినాడు. ఎందుకు వదిలేసినా అంటే, పాపముగా ఉన్నప్పుడు పవిత్రమైన యేసుక్రీస్తు ప్రభువుల వారు మన పాపాల చేత అపవిత్రముగా మారినప్పుడు ఆయన చేయి వదిలేసినాడు. ఎందుకు వదిలేసినాడంటే, ఆయన చేయి వదిలితేనే యేసుక్రీస్తు ప్రభు వారికి మరణం వస్తుంది, ఆత్మను అప్పగించబడుతుంది. ఆ తర్వాత మన పాపాలన్నీ కూడా క్షమాపణ అందుతాయి. ఆయన చేయి పట్టుకొని ఉంటే ఆయనకు మరణము రాదు. ప్రియులారా, దేవుణ్ణి యేసుక్రీస్తు ప్రభుల వారిని నలగొట్టుటకు తండ్రికి ఇష్టపడ్డాడు. ఆయన ఎందుకు ఇష్టపడ్డాడు తెలుసా? పాపం ఎరుగున ఆయన పాపముగా చేసి అతన్ని తనను తానే పాప పరార్థక బలిగా అర్పించి యేసుక్రీస్తు ప్రభువారు అర్పించి, యెషయా గ్రంథము 53వ అధ్యాయం 10వ వచనాల్లో ఈ మాటలు రాయబడి ఉంటాయి, చదవండి. తర్వాత పాపముగా చేసినప్పుడు ఆయన మరణించినము, తను తాను పాప పరార్థ బలిగా అర్పించినప్పుడు తన ప్రజలు చూస్తూ ఉండగా ఆయన మరణించి దీర్ఘాయుష్మంతుడుగా ఆయన మరి తిరిగి ఫలించాడు, జీవించాడు. అయితే మనం కూడా యేసుక్రీస్తు ప్రభులు వారిలాగానే మన పాపాలన్నీ కూడా ఎప్పుడైతే ఒప్పుకొని ఆయన రక్తంలో కడగబడతామో మనం కూడా శరీరంలో మరణించి ఆత్మీయంగా మళ్ళీ తిరిగి జీవిస్తామని దేవుని వాక్యం సెలవిస్తున్నది. అందుకనే తండ్రి అయిన దేవుడు కుమారుడి చెయ్యిని వదిలేశాడు. ఆ వేదనలో ఆయన చెయ్యిని వదిలేశాడు. తండ్రికి కుమారునికి మధ్య ఎడబాటు మన పాపం అడ్డుగా వచ్చింది. మన పాపాలను గురించి తండ్రి కుమారుడు అక్కడ వేరైపోయారు. అక్కడ వేరైపోయి ఆయన మన పాపాలు తనపైన వేసుకొని మరణించాడు గనక ఈరోజు మనం రక్షింపబడ్డాము, జయించాము. మనం జయించిన జీవితాన్ని కలిగి ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభు సిలువలో కార్చిన ప్రతి రక్తపు బొట్టుని నా పాపాలు కడగమని నువ్వు అడిగినట్లయితే ఆ ప్రతి రక్తపు బొట్టు నిన్ను కడిగి శుద్ధినిగా చేసి పరలోక రాజ్యంలో నిన్ను చేరుస్తుంది. దేవుడి మాటలు దీవించునుగాక. ఈ 4వ మాట ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడి మన హృదయాన్ని ఇరుకట్టి ఫలింపచేయనుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమెన్.